గంజాయి అక్రమ రవాణా వినియోగం విక్రయాలపై గుంటూరు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. మంగళగిరి దుగ్గిరాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించి 27 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు డిపిఓలో ఎస్పీ వకల్ జిందాల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. మంగళగిరి విజయవాడ ప్రాంతాలకు చెందిన యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా సభ్యులు గంజాయి విక్రయాలు జరుపుతున్నారని చెప్పారు. నిందితుల నుండి మొత్తం 4.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 1600 grams ganja. గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా గంజాయి మీద స్పెషల్ ఫోకస్ చేసి గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళ మీద ఉత్పాదన వేయడం జరుగుతుంది. అదే కంటిన్యూషన్లో ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 27 మంది గంజాయి సేవిస్తున్న వాళ్ళని గంజాయి అమ్ముతున్న వాళ్ళని 27 మందిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 4.6 kg గాంజా అండ్ 3600 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వివరాల్లోకి వెళ్తే మంగళగిరి రూరల్ పిఎస్ సంబంధించి క్రైమ్ నెంబర్ 174/2026 ఈ కేసులో 3 kg గాంజా అండ్ 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 12 మందిలో A1 to A4 నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాంజా అమ్ముకున్న వాళ్ళు, అదేవిధంగా A5 to A12 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గంజాయి సేవిస్తున్న వాళ్ళు. సో ఈ కేసులో మొత్తం 3 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే A1 ఉన్నాడో రావి మహేష్, అతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను ఇప్పుడు మంగళగిరి లిమిట్స్లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటున్నాడు. అతని మీద ఇంతకుముందు 12 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు పీడిఎఫ్ కూడా 2023లో పెట్టడం జరిగింది. అదేవిధంగా A2 బండ్రెడ్డి అఖిల్, అతని మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో 2 గాంజా కేసులు ఉన్నాయి. అదేవిధంగా హనుమంత్ అనే అతను A3, అతని మీద మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది. అదేవిధంగా ప్రవీణ్ అనే అతను తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ అతని మీద ఒక కేసు ఉంది. A1 to A4 ఎవరైతే ఉన్నారో ఒకరిగా సేవించే వాళ్ళకి అమ్ముతున్నారు. ఈ నలుగురు మనకి ఒక చోట దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి 2.7 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు A5 to A11 వాళ్ళని కూడా గాంజా సేవిస్తూ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము పోయిన నెల క్రైమ్ నెంబర్ 37/26 కింద మనం కేసు నమోదు చేశాము. దాంట్లో అప్పుడు 6 మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ భాగంగా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు గాంజా వాళ్ళకి వచ్చిందో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు ఆ కేసులో 15 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 3 ఎవరైతే ఉన్నారో A7, A8, A9 వాళ్ళు కూడా ఒడిశా రాయగడకి వెళ్ళి గాంజా తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ గాంజా తీసుకువచ్చి వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ డివైడ్ చేసి మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంది. సో A1 to A6 ఒకటి వాళ్ళు అమ్మినారు. అదేవిధంగా ఫిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ కింద కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే మళ్ళా ఇటువంటి కేసెస్లో ముద్దాయిగా నమోదవుతున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. రిపీటెడ్గా చేస్తే పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అవేర్నెస్ కోసం కూడా మేము ప్రతి స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో సంకల్పం పేరుతో ఈ యువత ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మనం యువతని టార్గెట్ చేసి సంకల్పం ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు మనం ఈ డ్రగ్స్తో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి దాని మీద ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ పెంచుతున్నాము.